అయితే రెడీ అయిపోయాను. జడ వేసేసుకొని పాపను గూడా రెడీ చేస్తాననమాట. ఇప్పుడైతే బయలుదేరుతాము. మేబీ అక్కడ ఫోన్ ఎలో లేకపోవచ్చు. బట్ ఎలా అయినా సరే వీడియో తీసైతే నేను పెడతాను. లోపల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే తీయడానికి అవ్వదు కాబట్టి, బయటికెళ్ళిన తర్వాత ఫోను అయితే కౌంటర్‌లో పెట్టేయమని చెప్తారు. నేను ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడైతే పెట్టేయమన్నారు. ఏదోలా నేను ఫోన్ లోపల తీసుకెళ్ళిపోయి అయితే వీడియో తీస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూసేయండి. హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 143. ఇప్పుడైతే మేము స్వర్ణగిరి వెళ్తున్నాము. నేనైతే అక్కడ ఫుల్ వీడియో తీస్తాను మొత్తం అప్‌లోడ్ చేస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. కుదిరితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి. బాయ్. మేమెక్కడికెళ్తున్నాము ఏంటి అనేది వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటది కదా స్టార్టింగ్‌లోనే. అవును. మేము స్వర్ణగిరి వెళ్తున్నాము. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను స్వర్ణగిరి వెళ్ళాలి. మా హస్బెండ్‌ని తీసుకొని వెళ్ళాలి అని. ఫైనల్లీ ఇప్పటికైతే వెళ్తున్నాము. ఏంటి అక్కడే ఉంటారు ఇప్పటివరకు స్వర్ణగిరి వెళ్ళలేదా అని అనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకసారి ఎళ్ళాను. కాకపోతే ఫ్రెండ్స్‌తో ఎళ్ళాననమాట. మా హస్బెండ్‌తో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడైతే నాకు గుడి చాలా నచ్చేసిందనమాట. ఇంకా మా హస్బెండ్‌కి కూడా చూపించాలనుకున్నాను. నేను మొన్న ఒక షార్ట్‌లో చెప్పాను కదా! మనకి అక్కడి నుంచి పిలుపు లేనప్పుడు మనం ఎంత అనుకున్నా వెళ్ళలేము అని. సో, ఇన్ని రోజులకైతే మాకు ఆ పిలుపు వచ్చినట్టుంది వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి. మా దగ్గర నుంచి అక్కడ స్వర్ణగిరికైతే అరౌండ్ 65 కిలోమీటర్స్ అయితే ఉంది. మేమైతే బైక్ మీదే వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోయాము. వెళ్ళినట్టు కూడా అనిపించలేదు. జర్నీ చేసినట్టు అస్సలు అనిపించలేదు. కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టమైపోయింది. వెళ్ళేటప్పుడు గుడికి వెళ్తున్నాము చూడ్డానికి ఆ స్వామి వారిని అనేది హ్యాపీనెస్ మీద వెళ్ళిపోతాము. వచ్చేటప్పుడు అప్పుడే వెళ్ళిపోతున్నామా అని సాడ్‌నెస్ మీద వెళ్ళిపోతాం ఇంటికి. ఫైనల్‌గా మేమైతే వెళ్తూ ఉన్నామన్నమాట. వీడియో చాలా ఉంది ఇంకా చూస్తూ ఉండండి. ఫైనల్‌గా అయితే స్వర్ణగిరి రీచ్ అయిపోయాము. ఎంత బావుందో చూడండి క్లైమేట్, ఏరియా చాలా బావుంది. చాలా పెద్ద గ్రౌండ్‌లా ఉందన్నమాట. అంటే కొండల్లో ఉండడం వల్ల మొత్తం తవ్వేశారు. తవ్వడం వల్ల ఇంత గ్రౌండ్‌లా కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది ప్లేస్ అంతా కూడా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడే టెంపుల్ ఉందన్నమాట. ఆల్రెడీ ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది. మేము వెళ్ళిన టైం కూడా ఇంకా మంచు చుట్టూ కనిపిస్తుందన్నమాట. మంచు ఇంకా కూడా పోలేదు. ప్రస్తుతానికైతే వెళ్తూ ఉన్నాము. గుడి లోపలికి వెళ్ళాక చూపిస్తాను. చూస్తూ ఉండండి.
యా గుడి లోపలికి రీచ్ అయిపోయాము. దగ్గరకొచ్చేసింది. ఇది గుడా లేక పెద్ద పార్కా అన్నట్టుంది. అంత బావుంది చూడండి. అసలు మెయింటెనెన్స్ అయితే సూపర్బ్‌గా ఉంది. నేనైతే నిజంగా చెప్తున్నాను. ఇంత మెయింటెనెన్స్, ఇంత నీట్‌గా, ఇంత బావున్న గుడైతే నేనెక్కడా చూడలేదసలు. ఇదే ఫస్ట్ టైమ్ నేను చూడడం. చాలా అంటే చాలా బావుంది. మీరెవరైనా స్వర్ణగిరి వెళ్లారా? వెళ్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఎలా ఉంది? ఏంటి అనేది? మొత్తం రాయితో కట్టినట్టే కనిపిస్తుంది. బట్ అది దేనితో కట్టారనేది నాకు కూడా తెలీదు. కానీ రాయితో చేయించారా అన్నట్టుంది. ఇక్కడ స్వామివారి పాదాలున్నాయి కదా! పాదాల మీద అందరూ కాయిన్స్ పెడుతున్నారనమాట. కాయిన్స్ మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట. మనం కోరిక కోరుకొని అక్కడ నుంచోబెడితే నుంచుంటుంది కాయిన్. ఇక్కడైతే మెట్లున్నాయి కదా! ఆ మెట్లు అసలు ఎక్కినట్టే అనిపించలేదు. అంత బావున్నాయన్నమాట. కొన్ని మెట్లెక్కితే కాళ్ళు నొప్పుల్లా వస్తాయి. ఇక్కడసల ఎక్కినట్టే అనిపించలేదు. ఇందాక చెప్పాను గదా! పాదాల దగ్గర కాయిన్ నుంచోబెట్టారని. మేము దర్శనం అయిపోయి మొత్తం అంతా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడైతే నుంచోబెట్టాము. మాకు కాయిన్ అయితే నుంచుంది. అక్కడ ఫోన్ కౌంటర్‌లో ఫోన్ ఇచ్చేయమన్నారు. బట్ మా హస్బెండ్ ఫోన్ అయితే ఇచ్చేసారు కౌంటర్‌లో. నేనైతే చున్నీలో దాసుకొని లోపలికి దర్శనం అయిపోయింది. అక్కడ టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని ఫ్రీ దర్శనంకెళ్ళలేదు మేము. టికెట్ తీసుకొని వెళ్ళాము. తొందరగా అయిపోతుంది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చాక ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంది. మా హస్బెండ్ అంటున్నారు, "ఓహో! ఇక్కడ కూడా మా బాస్ ఉన్నారా" అని. అవునవును. మీ బాస్ ఇక్కడ కూడా ఉన్నారు అని చెప్పారు. అవును. ఇంతకీ ఆ బాస్ ఎవరో మీరు కనిపెట్టారా? కనిపెట్టుంటే బాస్ ఎవరు అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ నేను ముందు చెప్పిన దాంట్లో హింట్ ఇచ్చాను. హింట్ ఇచ్చాక కూడా మీరు కామెంట్ చేయలేదు అంటే ఇంక నేనేం చేయలేను. బాస్ ఎవరో కాదు ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఎదురుగా ఆంజనేయ స్వామి అన్నమాట. ఫైనల్‌గా అయితే ఇలా జరిగిందన్నమాట మా టెంపుల్ వ్లాగ్. ఇంతటితో అయిపోయింది అనుకున్నారా? లేదు ఇంకా చాలా ఉంది చూడాల్సింది. చూసేయండి. ఇక్కడే పక్కన అక్కడైతే ఆవులు ఉన్నాయన్నమాట. ఆవుల్ని కూడా చూడడానికి వెళ్ళాము. ఆవుల దగ్గర ఫోటోస్ కూడా దిగామన్నమాట. ఫైనల్‌గా అండ్ పీస్‌ఫుల్‌గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చే దారిలో మాకు ఇలా కొబ్బరికాయలు కనిపించాయి టేబుల్ మీద పెట్టి. అదేంటి కొబ్బరి మొక్కలు చూపించి కొబ్బరికాయలు అంటున్నావు అనుకుంటున్నారా? చెప్తా వెయిట్ అది కొబ్బరికాయ కాదు. అలా అని మీరు అనుకున్నట్టు కొబ్బరి మొక్క కాదు. కొబ్బరి పువ్వు అన్నమాట. మీలో ఎంతమంది టేస్ట్ చేశారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నేను చూడడము, తినడము కూడా ఫస్ట్ టైం అన్నమాట. నేను ఎప్పుడు తినలేదు, చూడలేదు. ఓన్లీ తెలుసు అంతే. అదొక్కటి వచ్చేసి రూ. 50 చెప్పాడు. రూ. 50 తీసుకున్నామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా ఓపెన్ చేసాడో చూడండి అతను. మంచిగా ఓపెన్ చేసేసి ఇచ్చేసారనమాట. కవర్లో కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసేసారు దాంట్లోంచి. మనం తీయాలంటే నానా తంటాలు పడతాము. అంత ఈజీగా తీసేసారు అతను. ఫైనల్ గా అయితే ఆయన అలా రిమూవ్ చేసేసి కవర్లో వేసి ఇచ్చేసాడనమాట. అక్కడైతే నేను టేస్ట్ చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ క్లిప్ కూడా వీడియో ఎండింగ్ లో యాడ్ చేశాను. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే మా జస్సు పాపకి కోడి కావాలంట. కోడిని చూసి తెగ మురిసిపోతుంది. ఇదేంటి పువ్వులు చూపిస్తుంది అనుకోకండి. అక్కడ గులాబీ పూలు, చామంతి పూలు మొక్కలు కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చి క్లిప్స్ తీసానన్నమాట. కోడి కావాలా జస్సు నీకు? కోడి కావాలా? నగిరి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మేము ఇప్పుడు కోడి తీసుకుంటున్నాము. చికెన్ కోడి కావాలి అని అంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాము. చాలా టైర్డ్ అయిపోయింది అనమాట. ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. నేను అక్కడ ఇవి చూపించాను కదా, ఇవి తెచ్చుకున్నాను ఇంటికి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, ఓకేనా? సూపర్గా ఉంది టేస్ట్. చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదేంటో అనుకుంటున్నారా?
కొబ్బరి ఉంటుంది కదా! అక్కడ చూపించాను కదా! అదనమాట. ట్రై చేయండి. చాలా బావుంది టేస్ట్. నేనైతే తినడం ఫస్ట్ టైమ్ అనమాట. మీలో ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో గూడా చెప్పేయండి. ఇది కొంచెం కొబ్బరి నూనె వాసనలా వస్తుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుందనమాట. ఎవరైనా తింటే కామెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ తింటున్నా.